హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు టేస్టీ పీతల ఇగురు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 పీతల్ని ఇక్కడ నేను తీసుకున్నాను. నేను క్లీన్ చేసే పని లేదు, సో వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు. ఈ విధంగా నేను సేఫ్, ఎందుకంటే పీతలు క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. అలానే మసాలాకు కావాల్సినట్టుగా ఒక ఆనియన్, ధనియాలు మరియు జీలకర్ర యాడ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అలానే కడాయిపై ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని పైన స్క్రీన్లో కనిపిస్తున్న మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రై చేయాలండి, బాగా దగ్గరైనంత వరకు. అప్పుడు ఇందులో 4 పీతల్ని యాడ్ చేసుకొని పీతలకి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక 5 మినిట్స్. మీకు సీ ఫుడ్లో ఏ ఐటెం ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో దానిపైన చేస్తాను. అలానే చూస్తున్నారు కదా, పీతలు కొంచెం నెమ్మదిగా కలపాలండి, లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టినట్టయితే బాగా మగ్గుతుంది. అండ్ ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని నేను యాడ్ చేశానండి. చింతపండు వేయడం వల్ల పీతలకు మంచి టేస్ట్ వస్తుంది. అంతేనండి, ఆ మగ్గు దగ్గర అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. అవసరమంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రేవీగా ఉండడం కోసం వాటర్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఒక 50 గ్రామ్స్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ పీతల ఇగురు రెడీ అండి. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే డెఫినెట్గా మీరు మళ్ళీ ట్రై చేస్తారు, అది నా గ్యారంటీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను ఏమైనా కొత్త రెసిపీస్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో మెన్షన్ చేయగలరు.